ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను పాతపట్నం ధర్మవంతి యాకత్పూర్లో చదువుకున్నాను. ఓల్డ్ సిటీలో ఉన్నాను అనేక సంవత్సరాలు. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంది? గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, నేడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క మరి వాళ్ళ యొక్క అంచాన్ని చేరి ఏ రకంగా ఓల్డ్ సిటీలో, పాతపట్నంలో, అనేక న్యూ సిటీలో మజ్లిస్ పార్టీ ఏ రకంగా వందల బస్తీలు హైదరాబాద్ లో ఖాళీ చేస్తా ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ లో ఎన్ని వందల బస్తీలు ఖాళీ అయినాయో మరి రేవంత్ రెడ్డి బయట పెడతాడా? ఈరోజు హైదరాబాద్ లో ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి, ఎవరు సిఐలు ఉండాలి, ఎవరు ఎస్ఐలు ఉండాలి, ఎవరు డీసీపీలు ఉండాలి? హైదరాబాద్ సెక్రటరియట్ లో నిర్ణయం కాదు, దారు సలంలో నిర్ణయం అవుతా ఉన్నాయి. ఎన్ని రోజులని అడుగుతా ఉన్నాను, ఎన్ని రోజులు భరించాలి? హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ఈరోజు మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ యొక్క కేంద్రం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈరోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశలో ఈరోజు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది బహిరంగ సభ కాదు, ఇది కార్యకర్తల సమావేశం. నేను కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు కలిసికట్టుగా పనిచేయాలి. మనం ఈ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి 3 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకోవాలి. దానికోసము అహర్నిశలు పనిచేద్దాం. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మనం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలి. ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేనటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో 50% పార్లమెంట్ సీట్లు మనం గెలిచాము. 50%, 35 నుంచి 36% ఓట్లు ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు.